కల్తీ కల్తీ కల్తీ. నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మనం తినే తిండి, మనం పీల్చే గాలి, మనం ఉన్న వాతావరణం, ఆఖరికి మన చుట్టూ ఉన్న మనుషులతో సహా, చుట్టూ ఉన్న అంటే ఇంట్లో అని కాదు, చాలామంది చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉందంటే కల్తీ. ఏది రియల్గా లేదు, ప్రతిదీ ఫేకే. మనం ఎలాగూ చాలా వాటిని మార్చలేము చాలా వరకు, కానీ మన కోసం మనం కొన్ని చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక మాట గట్టిగా నమ్ముతా, ఏంటంటే దేవుడు మనకి ఇచ్చింది ఒకటే లైఫ్. మనకేమీ ఒక 10 లైఫ్లు లేవు. స్పోన్లే ఈసారి వదిలేద్దాం, నెక్స్ట్ సారి చూసుకుందాం అనుకోవడానికి 10 లైఫ్లు లేవు. ఉన్నది ఒకటే. ఈ ఉన్న ఒక్కదాన్ని మనమంతా హ్యాపీగా, సాటిస్ఫైడ్గా, అన్నిటికీ మించి ఎంత ఆరోగ్యంగా ఉన్నామన్నది చాలా ముఖ్యం. సో మన వీడియోస్లో మనం ఎక్కువ హెల్త్నే చూపిస్తున్నాం కాబట్టి వాతావరణం వీటి గురించి నేను మాట్లాడట్లేదు, హెల్త్ గురించి చెప్తున్నా. ఇవాళ వీడియోలో నేను ఒక మంచి ఇన్ఫర్మేటివ్ ప్లస్ దాంతోపాటుగా ఒక రెసిపీ కూడా చూపించబోతున్నాను. చాలా సింపులే, రెసిపీ కాదు, బట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ దీని నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో, అంటే నెక్స్ట్ మండే వస్తుంది ఆ వీడియో, అది ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇంతవరకు మనకి తెలుగులో, అంటే యూట్యూబ్లో తెలుగులో నేను ఆ రెసిపీ కానీ ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చింది నేనైతే సెర్చ్ చేశాను, నాకు ఎక్కడా కనపడలేదు. సో ఖచ్చితంగా, అంటే వాళ్ళు చేశారా వేరే వాళ్ళు చేశారా ఉందా లేదా అని దాని గురించి చెప్పట్లా. అంత మంచి వీడియో, అంత యూజ్ఫుల్ వీడియో, అండ్ దట్టు హెల్త్ కోసం చూసే వాళ్ళ కోసం అయితే 100% యూజ్ అయ్యే వీడియో దీన్ని నెక్స్ట్ వీడియోగా వస్తుంది. సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియో ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పక్కన పెట్టండి, మామూలుగా మీడియాలో ఒక న్యూస్ చాలా వైరల్ అయింది. ఏంటంటే అడల్టరేటెడ్ పన్నీర్. చాలా మందికి తెలిసే ఉండొచ్చు. మనం లేచిన దగ్గర నుంచి ఎవ్రీ డే కొంతమంది డైట్లో పన్నీర్ తినేవాళ్ళు ఉన్నారు, లేదంటే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా వెజిటేరియన్స్ పన్నీర్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ గా తీసుకుంటారు. లైక్ సోయాబీన్స్, ఇవన్నీ ఎలాగ ప్లాంట్ ప్రోటీన్స్, యానిమల్ బేస్డ్ ప్రోటీన్స్లో పన్నీర్ ఫస్ట్ 1, 2, 3 ఆప్షన్స్లో పన్నీర్ ఉంటుంది. పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నాన్ వెజిటేరియన్స్ కాకుండా వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటే, నాన్ వెజిటేరియన్స్కి అయితే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ప్రోటీన్స్ కోసం. వెజిటేరియన్స్కి పన్నీర్ వచ్చేసరికి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ లాగా చెప్తాం. పన్నీర్ తినండి, టిక్కా రూపంలోనో, ఏదో సలాడ్స్లోనో, గ్రేవీ కర్రీస్లోనో, బుర్జీస్లోనో, రోటీస్లోనో, స్టఫింగ్ లాగానో, రోటీకి స్టఫింగ్స్ లాగానో అని. కానీ రీసెంట్గా చాలా చోట్ల ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రైడ్స్ చేసి ఉత్తరప్రదేశ్, కర్ణాటక, హైదరాబాద్, అట్లా చాలా చోట్ల ఆల్ ఓవర్ ఇండియా చాలా చోట్ల రైడ్ చేసి కనుక్కున్నది ఏంటంటే, ఆ పన్నీర్ శాంపిల్స్ని పంపించారు టెస్టింగ్కి. అండ్ ఆ పన్నీర్ తయారు చేసే దగ్గరకు కూడా వెళ్ళి చూస్తే వాళ్ళు, నేను రాసుకున్నా ఎలా చేస్తారనేది, పన్నీర్ వచ్చేసరికి అసలు మిల్క్, జనరల్గా పన్నీర్ అంటే ఏంటి, మిల్క్ ప్రోటీన్ అని మనకు తెలుసు. పాలని విరక్కొడితే వచ్చేది పన్నీర్ ఉంటుంది. అందులో పాలలో నుంచి మనం రకరకాల మిల్క్ ప్రోడక్ట్స్ చేస్తాం, కర్డ్, నెయ్యి, బటరు, చీజ్, పన్నీరు, రకరకాలు, అట్లా పన్నీర్ వస్తుంది అని మనకు తెలుసు. అలా కాకుండా మిల్క్ పౌడర్, లేదంటే పాడైపోయిన ఎక్స్పైరీ డేట్ అయిపోయిన స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ అలాంటివి ఉంటాయి కదా, ఆ మిల్క్ ప్యాకెట్స్, ఆ మిల్క్ లేదా మిల్క్ పౌడరు, వాషింగ్ సోడా, పామ్ ఆయిల్ ఇంకోటి యూరియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇలాంటి మనకి ఆరోగ్యానికి హామ్ చేసే కెమికల్స్ అండ్ పదార్థాలతో అడల్టరేటెడ్ పన్నీర్, అంటే కంప్లీట్గా ఫేక్ పన్నీర్ని తయారు చేస్తున్నారని తెలిసింది. రైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకెళ్లి టెస్టింగ్ ఇస్తే అవి 100% ఫేక్ అని చెప్పి కూడా
క్లియర్గా న్యూస్ వచ్చింది. ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు, అండ్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసుకోండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఈవెన్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా కంప్లీట్ మెన్యూ చెప్పేటప్పుడు స్టార్టర్స్లో చిల్లీ పన్నీర్ బటర్ మసాలాను, అసలు పన్నీర్ బటర్ మసాలాకు ఉన్నంత క్రేజ్ అంతా ఎంత కాదబ్బా, అవునా? ఖచ్చితంగా పన్నీర్ ఐటమ్ ఒకటి ఆర్డర్ చేయకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళినా కూడా పన్నీర్ బటర్ మసాలా అనేది ఆర్డర్ చేయకుండా ఉండవు. అండ్ నేను అనుకుంటాను, ఎప్పుడు నాకు డౌట్ వస్తూ ఉంటుంది ఏంటంటే, పాలు ఎక్కడి నుంచి వస్తాయి? గేదెలు ఆవుల నుంచి వస్తాయి. నంబర్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. ఒక సిటీ తీసుకుంటే లక్షల్లో కోట్లలో ఉంటారు. ఒక చిన్న పల్లెటూరు తీసుకున్నా కూడా వేలల్లో ఉంటున్నారు. గేదెలు అన్నీ ఉన్నాయా? లేవు. అన్ని గేదెలు అయితే లేవు. అవి ఎన్ని ఇస్తాయి పాలు? సరే గేదెలు తీసాయి. డైరీ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి? జిల్లాకు డైరీ ఫామ్ ఏమన్నా ఉందా? లేదు. డైరీ ఫార్మ్స్ వాళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ దగ్గర కొన్ని గేదెలు ఉంటాయి అండ్ ఊళ్ళ దగ్గర నుంచి పాలు పూల్ చేసుకుంటారు. పాల కేంద్రాల దగ్గర పాలు కలెక్ట్ చేస్తారు. పాల కేంద్రాలకు పాలు పోస్తారు. ఇళ్ళ దగ్గర పాలు పోస్తారు. అవునా? అంత ప్రొడక్షన్ లేదు మనకి. మిల్క్ బేసిక్గా అంత మిల్క్ ప్రొడక్షన్ లేదు. కానీ 1 లీటర్ పాలను విరక్కొడితే, నేను చేశాను ఇప్పుడు పన్నీరు ఇంట్లోకి, నాకు 1 లీటర్ పాలను విరక్కొడితే, ఒక ప్యాకెడ్ ఫుల్ క్రీమ్ మిల్క్ని లీటర్ పాలను విరక్కొడితే 200 గ్రాముల పన్నీర్ అనేది నాకు వచ్చింది. కరెక్ట్గా నేను వెయిట్ కూడా చూశాను, 200 గ్రాముల పన్నీర్ వచ్చింది. గేదెలు ఆవులే ఎక్కువ లేవు. పల్లెటూళ్ళల్లో నుంచి పాలు పూల్ చేసుకొచ్చి డైరీ ఫార్మ్స్కి ఇస్తారు. పీపుల్ ఎక్కువ ఉన్నారు. బేసిక్ హ్యూమన్ నీడ్స్కి అవసరమైనంత పాల ప్రొడక్షనే లేదు. అలాంటిది పన్నీర్ ఎక్కడి నుంచి వస్తుంది? సరే 1 లీటర్ చిక్కటి పాలను విరక్కొడితే 300 గ్రామ్స్ పన్నీర్ వస్తుంది అనుకుందాం. 300 గ్రామ్స్ పన్నీర్ అంటే 1 ప్లేట్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేస్తే అంత పన్నీర్ ఆల్మోస్ట్ వాళ్ళు వేస్తారు అందులో. 1 ప్లేట్. మన ఇండియాలో, మన ఓన్లీ ఇండియా గురించి మాట్లాడాలి, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎంతమంది డైలీ పన్నీర్ తీసుకుంటున్నారు? రెస్టారెంట్స్కి సప్లై ఉంటుంది, పెద్ద పెద్ద హోటల్స్కి, సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, ప్యాక్డ్ ఫార్మ్స్లో కంప్లీట్ లేబుల్స్తో. పాలే అన్ని లేనప్పుడు పన్నీర్ ఎక్కడి నుంచి వస్తుంది? అవునా? పాయింటే కదా. అన్ని గేదెలు లేవు, పాలే మనకి లోటు ఉంది, పాల ప్రొడక్షనే. బట్ పోనీ 1 లీటర్ పాలు ఇంటికి తెచ్చుకుంటే మనం ఆ లీటర్ పాలని కాఫీలకి, పెరుగులకి కంప్లీట్గా వాడతాం. కానీ పన్నీర్ చేయాలంటే అందులో ఉన్న వాటర్ పార్ట్ వెళ్ళిపోయి ప్రోటీన్ పార్ట్ ఎంత వస్తుంది లీటర్కి. రోజుకి మన ఇండియాలో ఎన్ని టన్నుల పన్నీర్ వాడుతున్నాం? సో అంత పన్నీర్ లేదు అంటే 100% అక్కడ ఏం జరుగుతుంది అంటే 100కి 100% ఫేక్ పన్నీర్ అనేది తయారవుతుంది. సో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే, నేను ఈ న్యూస్ ఇంతకుముందు నాకు దీని గురించి నేను అంతా తెలీదు. సో ఒకరోజు మా ఇంటి ఎదురు అంకుల్ నాకు ఒకరోజు ఒక క్లిప్పింగ్ పంపారు ఈ అడల్టరేటెడ్ పన్నీర్ గురించి. ఆ రోజు నేను ఆల్మోస్ట్ ఒక 3-4 నెలల క్రితం అనుకుంటా, అప్పుడు నేను ఒకసారి చెక్ చేశాను అనమాట. అసలు ఏంటిది, అప్పటిదాకా అంత ఆలోచించలా, పన్నీర్ గుడ్ ఫర్ హెల్త్ అనుకుంటా ఉన్నాం. కానీ అప్పుడు నేను చెక్ చేసినప్పటికీ అప్పటికే బోల్డ్ అన్న ఆర్టికల్స్ దీని మీద వచ్చి ఉన్నాయి. అసలు పన్నీర్ కంప్లీట్ పాయిజన్, అది పన్నీర్ కాదు పాయిజన్. మనం కనుక బయట కొనే పన్నీర్ తీసుకుంటే, ఇంట్లో అంటే పాలు ఏమన్నా ప్యూర్ ఉన్నాయా గౌతమి అంటే అవి కూడా కల్తీ అనబ్బా, మొత్తం కల్తీనే. జనరల్గా అయితే ప్రతి ఒక్కటి కల్తీనే. కూరగాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఏ కూరగాయ ఫ్రెష్గా ఉండట్లే. ఇదివరకు దుంపలు, టమాటోలు, పచ్చిమిర్చి ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళం కాదు. ఏదో నిల్వ ఉండని కొద్ది కూరగాయలు ఏమైనా పెట్టేవాళ్ళం, కానీ ఇవన్నీ నేను బయటే పెట్టుకునేవాళ్ళం. అట్లాంటిది ఇవాళ టమాటోలు తెస్తే రేపటికి పాడైపోతున్నాయి. టమాటో ఓపెన్ చేస్తే చూడటానికి బ్రహ్మాండంగా కనిపిస్తుంది, లోపల వైట్ వామ్స్. అసలు ఎలా పెంచుతున్నారో, ఏమేసి పెంచుతున్నారో, వాటిని ఎలా వస్తున్నాయో ప్రతిదీ కల్తీనే. ఇంత కల్తీ ప్రపంచంలో మన హెల్త్ కూడా ఎప్పుడో కల్తీ అయిపోయింది. సో అందులో అయితే డౌట్ అయితే లేదు. సో ఈ పన్నీర్ విషయానికి వస్తే నేనైతే చెప్తున్నా 100% అవుట్ సైడ్ పన్నీర్ అవాయిడ్ చేయండి. అది ఎంత పేరున్నదైనా మనకి తెలియదు అబ్బా వాళ్ళు ఎలా చేస్తున్నారో. చెప్తున్నా కదా, పాలే లేనప్పుడు అంత ప్యూర్ పన్నీర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమీ చేయకుండా ఎలా వస్తుంది? అందరూ మరి ఏదో వాళ్ళ మీద రైట్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చుగా అంటే మనీ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. ఏముంది, పెద్ద కంపెనీ ఉంది, వాళ్ళు రోజుకి ఎంత చేస్తున్నారు, కల్తీయే చేస్తున్నారు. ఏముంది అబ్బా, బయట మనీ ఇస్తే ఎన్ని మేనేజ్ అయిపోతున్నాయి. ఏముంది, అంత పర్ఫెక్ట్ అని చెప్పి పెట్టేస్తారు. అయిపోయింది, అలా అయిపోయింది ప్రపంచం. మనం ఏం చేయగలిగింది ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటామే. సో నేను ఆ రోజు ఆ న్యూస్ చూసిన దగ్గర నుంచి నేను ఫాలో అవుతుంది ఏంటంటే, పాలు కూడా కల్తీ ఏమో చెప్పలేము. మేమైతే గేదె పాలు పోయించుకుంటున్నాం. అతను మంచి పోస్తున్నాడు అని ఒక నమ్మకం అంతే. ఎందుకంటే ఆ నమ్మకం కూడా మంచిగా వెన్న వస్తుంది, మంచిగా నెయ్యి వస్తుంది, ఫ్రెష్ నెయ్యి వస్తుంది, ఆ ప్యూరిటీ తెలుస్తుంది. కొంచెం తెలిసిన అతను అనమాట. చెప్పాం, ₹1 ఎక్కువ తీసుకున్నా మా దగ్గర పర్లేదు కానీ
కల్తీ చేసి అలా అయితే మాకు వద్దు, ముందే చెప్తున్నాము అని చెప్పి తీసుకుంటున్నాను నేనైతే. సో అది పాలు బంచి పోయించుకుంటున్నాం. ఆ పాలతోనే నేను అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అన్న ఇంట్లో పన్నీర్ కూర రూపంలోనో లేకపోతే ఇంకోటి ఖచ్చితంగా వాడతాం అనమాట. సో ఆ కంపల్సరీ ట్వైస్ వాడతాం కాబట్టి ఆ చిక్కటి పాలు నాకు పన్నీర్ చేసుకుందాం అనుకున్న రోజు 1 లీటర్ ఎక్స్ట్రా తెమ్మని చెప్తాను. ఆ లీటర్తో చేసేస్తే నాకు సరిపోతుంది అనమాట. అండ్ నేను వెయిట్ లాస్లో మరి అంత ఫుల్ క్రీమ్ మిల్క్ ఎలా తాగుతాం అంటే నేనైతే అంత ఫుల్ క్రీమ్ తాగను. నేను ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో డైలీ పాలు తాగుతున్నా. ఎందుకంటే పాలల్లో కాల్షియం ఉంటుంది అని చిన్నప్పటి నుంచి అందరూ చెప్తారు కదా. చాలా మంది డాక్టర్లు పాలు తాగండి కాల్షియం వస్తుందని. ఆ కాల్షియం కోసమే ఖచ్చితంగా. ఎందుకంటే నేను పెరుగు అనేది కంపారిటివ్లీ కొంచెం తక్కువ తింటా. దాని బదులు నేను పెరుగు వచ్చేసి ఒక్క పూటే, 2వ పూట అయితే అసలు నేను ఒక్కరోజు అయితే లంచ్ నాకు ఎక్కువైపోయింది అనుకున్న రోజు గబుక్కున స్కిప్ చేసేస్తూ ఉంటా. అందుకని చెప్పి నైట్ పాలు తాగుతున్నాను అనమాట. సో ఆ పాలు కూడా ఎలా అంటే 1:1 రేషియో. 1 కప్ మిల్క్ ఉంటే 1 కప్ వాటర్ మిక్స్ చేసుకొని అలా తాగుతున్నాను అనమాట. ఫుల్ క్రీమ్ అయితే తాగట్లేదు. సో ఆ పాలతో పన్నీర్ చేసుకుంటున్నాము, దాన్నే కూరకు వాడుతున్నాం. సో మీకు నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీరు అవుట్ సైడ్ పన్నీర్ కొనడం తినడం మానేయండి. అబ్బా రోజు ఏం చేసుకుంటాంలే గౌతమి అంటే, పెట్టాను కదా తమ్నైల్లో. మీరు ఫుడ్ని మెడిసిన్ లాగా కనుక తీసుకోకపోతే జాగ్రత్తగా చూసుకొని ఫ్యూచర్లో మెడిసిన్స్ని ఫుడ్ లాగా తీసుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే అంత ఈ కల్తీ ప్రపంచంలో హెల్త్ ఎప్పుడో కల్తీ అయిపోయిందని ఇందాకే కదా చెప్పాను. సో నేనైతే ఇప్పుడు ఇంట్లో పన్నీర్ చాలా సింపుల్గా చేసుకుంటా. అందరికీ తెలిసిందే సింపుల్ రెసిపీ పన్నీర్ చేయడం అనేది. ఊరికే ఎలాగో ఈ వీడియో చేశాను కాబట్టి ఆ రెసిపీ కూడా చూపిస్తున్నాను. అండ్ దీని నెక్స్ట్ వీడియో అంటే ఇవాళ సాటర్డే కదా, మండే ఒక వీడియో వస్తుంది. డెఫినెట్గా మిస్ అవ్వద్దు. 100% ఆ వీడియో చూడండి. ఎందుకంటే అది ఇంతవరకు మన తెలుగు యూట్యూబ్లో ఈ వీడియో అయితే నాకు తెలిసి నేను సెర్చ్ చేశాను, ఎవరు దీని గురించి అంత క్లియర్గా అయితే చేయలేదు. వీడియో లేదు. పర్ఫెక్ట్ హెల్దీయెస్ట్ రెసిపీస్ చూపిస్తా. అండ్ ఆ రెసిపీకి వాడే ఇంగ్రీడియంట్ కూడా ఓహో ఇది ఇలా వాడుకోవచ్చా అని తెలియక ఇన్ని రోజులు చాలామంది దాన్ని వేస్ట్ చేసేసారు. అలాంటి దాంతో ఒక మంచి హెల్దీయెస్ట్ వీడియో చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడైతే పన్నీర్ రెసిపీ చూడండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్. సో ఇదిగోండి, నేనైతే 1 లీటర్ మిల్క్ తీసుకున్నా. 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటాం కదా, అవి 1 లీటర్కి నాకు ఎగ్జాక్ట్గా 200 గ్రామ్స్ వచ్చింది. 1 లీటర్ మిల్క్ తీసుకున్నా. దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఇంకోటి చాలా రకాల పన్నీర్లు చేస్తున్నారు అబ్బా చక్కగా. అందులో థైమ్, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, మెంతి, డ్రైడ్ కసూరి మేతి అవన్నీ వేసుకొని చక్కగా ఫ్లేవర్డ్ పన్నీర్ కూడా ఈ మధ్య బాగా చేసుకుంటున్నారు. చక్కగా ఇంట్లో చేసుకోండి అబ్బా. ఎందుకంటే తెలియక ముందు చేయటం ఓకే, తెలిసినాక కూడా మనం పొరపాటు చేయకూడదు. అండ్ ఇంకోటి ఫేక్ పన్నీర్కి రియల్ పన్నీర్కి డిఫరెన్సెస్ వచ్చేసరికి, రియల్ పన్నీర్ వచ్చేసరికి మంచి మిల్కీ ఫ్లేవర్ ఉంటుందంట. ఫేక్ పన్నీర్ వచ్చేసరికి పుల్లటి వాసన వస్తుందంట. ఇదిగోండి నేనైతే పాలు పొంగడం వచ్చినాక నేను సిమ్లో పెట్టేసి జస్ట్ పెరుగు కొంచెం నీళ్లు కలిపి, అంటే మరీ పెరుగు గట్టిగా కాకుండా కొంచెం నీళ్లు మిక్స్ చేసి వేసాను. కొంతమంది వెనిగర్ వేస్తారు, కొంతమంది నిమ్మరసం వేస్తారు. నేనైతే పెరుగు మీద వచ్చే నీళ్లు ప్లస్ పెరుగు కలిపి కొద్దిగా ఇంకొంచెం వాటర్ డైల్యూట్ చేసి వేసాను అంతే. వేసి ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉంటే ఇదిగోండి ఇలా విరిగిపోయింది. అండ్ దీన్ని మనం వడకట్టేసుకొని పన్నీర్ చేసుకోవడం తెలిసిందే కదా. సో మామూలు పన్నీర్ వచ్చేసరికి మంచి పాల వాసన వస్తే, ఈ ఫేక్ పన్నీర్ వచ్చి పుల్లటి వాసన, కెమికల్ స్మెల్ అండ్ పుల్లగా ఉంటుందంట. అండ్ నార్మల్ పన్నీర్ పట్టుకుంటే స్మూత్గా ఉంటే, ఫేక్ పన్నీర్ రబ్బరీగా అంటే పట్టుకుంటే జారిపోతున్నట్టుగా రబ్బరీగా ఉంటుందంట. దాని టెక్స్చర్ కూడా మనం నార్మల్ పన్నీర్ని ఇలా బ్రేక్ చేస్తే మనకి పొడిలాగా అవుతుంది, అది వచ్చేసరికి రబ్బరీగా ఉంటుందంట. రబ్బర్ లాగా జారిపోతున్నట్టు ఏదో డిటర్జెంట్ని పట్టుకున్న ఫీలింగ్ వస్తుందంట. అండ్ ఇంకోటి నార్మల్ పన్నీర్ వచ్చేసరికి నీళ్ళ మీద ఒక క్యూబ్ని కనుక మనం నీళ్ళల్లో వేస్తే పన్నీర్ కట్ చేసి, ఆ క్యూబ్ వచ్చేసరికి నీళ్ళల్లో మునిగిపోతుందంట. సారీ గుడ్ పన్నీర్ అయితే ఫ్లోట్ అవుతుందంట. అదే మనం బయట నుంచి కొనుక్కొచ్చిన ఫేక్ పన్నీర్ అంటే రియల్ పన్నీర్ కానిది నీళ్ళల్లో మునిగి సింక్ అయిపోతుందంట. అదే నార్మల్ పన్నీర్ అయితే పైన ఫ్లోట్ అవుతూ ఉంటుందంట. అది సో అలా చిన్న ఇంకోటి అయోడిన్ టెస్ట్ కూడా ఉంది, అది కూడా చేస్తారు. ఎందుకంటే దాంట్లో స్టార్చ్ కలుపుతారన్నా కదా, జనరల్గా స్టార్చ్ ఏంటంటే అయోడిన్తో రియాక్ట్ అయితే బ్లూ కలర్ వస్తుంది. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ టెస్ట్ అనమాట ఫేక్ పన్నీర్ని కనుక్కోవడానికి. బట్ అయోడిన్ అందరిలో ఉండదు కాబట్టి
అసలు అంత టెస్టులు చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి. మనం శుభ్రంగా మన ఇంట్లో మనం చేసుకొని తినడం బెటర్ అంతే. సో నేనైతే ఇదిగోండి అలా వడకట్టేశాను. పన్నీర్ అయితే వచ్చింది. ఆ వచ్చిన పన్నీర్ని ఇలా స్ట్రెయిన్ చేసుకొని కొంచెం సేపు బరువు పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా వెళ్ళిపోతుంది. ఎంతసేపు ఒక పావు గంట సేపు అలా పైన ఏదైనా బరువు పెట్టి ఉంచితే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది, తీసేయండి. అండ్ ఇంకోటి గబ్బా గౌతమి బయట కొనే పన్నీర్లు భలే క్యూబ్గా స్ట్రక్చరు చక్కగా ముక్కల్లాగా వస్తే నీదేంటి షేప్ ఇలా వచ్చింది అనుకోవద్దు. బట్ నాకు అక్కడ షేప్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ షేప్ కన్నా కూడా క్వాలిటీ ఇంపార్టెంట్. అండ్ నాకు వచ్చేసరికి 198 గ్రామ్స్ వచ్చినట్టు నేను చూపిస్తాను చూడండి. బట్ నాకు ఒక చిన్న ముక్క నేను తిన్నాను, సో ఈజీగా 200 గ్రామ్స్ వస్తుంది. సో 1 లీటర్ ప్యాకెట్ పాలు ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నా కూడా 70 to 75 రూపీస్ అవుతాయి. 200 గ్రాముల పన్నీర్ బయట కొనుక్కొచ్చుకున్నా మోర్ దాన్ 100 రూపీస్ ఉంది, 120 దాకా. సో 120 రూపీస్ పెట్టి బయట కొనుక్కునే బదులు 75 రూపాయలతో ఇంకా నుంచి 80 రూపాయలతో మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా మనకి మనీ కూడా సేవ్ అవుతుంది కదా. ఆ రకంగా చూసుకున్నా కూడా మనకి బెనిఫిషియలే. సో తప్పకుండా ఇది బయట కొనొద్దు, ఇంట్లోనే చేసుకోండి. 100% ఇంట్లోనే చేసుకోండి.